హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చికెన్ లివర్ ఫ్రై ఈజీ మెథడ్లో కొంచెం దగ్గరగా గ్రేవీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అది వేడెక్కిన వెంటనే 100 ml వరకు ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు 2 వేస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత తరిగిన పచ్చిమిర్చి 3 వేస్తున్నాను. అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా కొద్దిగా వేసి ఇవి 3 కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగి 3 వంతులు వేయించాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. నేను ముందుగా 1 కిలో చికెన్ లివర్ తీసుకుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు అది ఇందులో వేసేస్తున్నాను. ఇది మొత్తం వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతా ఈ లివర్ పీసెస్కి పట్టేలాగా మొత్తం అంతా కలిపేయాలి. ఒక్క 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి మొత్తం అంతా కలిసేలాగా తిప్పాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి ఇలా తిప్పాలి. ఫ్లేమ్ తగ్గించి పెట్టాలండి. ఇప్పుడు అలాగే చిన్న టొమాటో పేస్ట్ చేసి ఇందులో వేసేస్తున్నాను. టొమాటో కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇలా నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు ఒక 75 ml వరకు వాటర్ వేయాలి. చికెన్ లివర్ ఊరికే ఉడికిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఇలా పూర్తిగా టొమాటో ప్యూరీ మొత్తం ఎగిరిపోయిన తర్వాత 75 ml వాటర్ వేయాలి. ఇది కూడా ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టి నూనె పైకి వచ్చేంత వరకు తిప్పుతూ ఉడకనివ్వాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా నూనె మొత్తం పైకి తేలిన తర్వాత కొత్తిమీర తరిగి వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అంతేనండి, యమ్మీ చికెన్ లివర్ ఫ్రై గ్రేవీగా రెడీ అయిపోయింది. దీనిలోకి సాంబార్ కానీ రసం కానీ ఏం అవసరం లేదు. అలా రైస్లో వేసుకుని తినేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.